హలో అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. నేను మీతో షేర్ చేసుకోబోయేది సాధారణమైన వీడియో కాదు. మీ జీవితాన్ని మార్చే మాటలు, మీ హృదయాన్ని బలపరిచే సందేశాలు, మీ జీవితానికి ఆశ ఇచ్చే దేవుని వాక్యాలు. ఈ ఛానల్‌లో మీరు నిరాశలో ఉన్నప్పుడు ధైర్యం పొందుతారు. ఒంటరిగా అనిపించినప్పుడు దేవుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తారు. జీవితంలో ముందుకు వెళ్ళడానికి కొత్త ఆశను మీరు పొందుతారు. అందుకే ఈ ఛానల్ ద్వారా ప్రతిరోజు మీకొక చిన్న ఆశ, ఒక శక్తివంతమైన సందేశం అందించాలనుకుంటున్నాను. మీరెక్కడి నుండి చూస్తున్నారో కామెంట్‌లో చెప్పండి. మీకోసం మేము ప్రార్థిస్తాం. ఈ ఛానల్ మీకు ఉపయోగపడుతుంది అని అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి స్పిరిచువల్ మెసేజ్ మిస్ అవ్వకండి. ఈరోజు మనలో చాలామంది ఒకే విషయం కోసం పరిగెడుతున్నారు. అదే డబ్బు. ఉదయం లేస్తే డబ్బు కోసం ఆలోచన. రాత్రి పడుకున్నా డబ్బు కోసం అదే టెన్షన్. ఇంకా సంపాదించాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకా కావాలి. కానీ ఒక ప్రశ్న నన్ను అడగనివ్వండి. నిజంగా డబ్బు ఉంటేనే మనకు శాంతి ఉంటుందా మన జీవితంలో? చాలామందికి డబ్బుంది. కానీ ఆనందం, శాంతి, ఆరోగ్యం లేదు. ఎందుకో తెలుసా? మనము డబ్బును జీవితానికి కేంద్రంగా చేసుకున్నాం. కానీ దేవుడు మన జీవితానికి కేంద్రంగా ఉండాలి. యేసయ్య ఒక గొప్ప సత్యం చెప్పారు. ముందుగా దేవుని రాజ్యాన్ని వెతకండి. అప్పుడు మిగతావన్నీ మీ జీవితంలో మీకు అనుగ్రహిస్తాను అని. అంటే డబ్బు కోసం పరిగెత్తక ముందు దేవుని కోసం వెతకాలి. డబ్బు తప్పు కాదు. కానీ డబ్బు మీద ఆధారపడడం అదే పెద్ద సమస్య. మనలో చాలామంది ఇలా అనుకుంటారు. డబ్బు ఉంటేనే నేను సెక్యూర్‌గా ఉంటాం. డబ్బు ఉంటేనే నా కుటుంబం సెక్యూర్‌గా ఉంటుంది అని. కానీ నిజం ఏంటంటే దేవుడు ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాలకు, మన కుటుంబాలకు, మన వ్యాపారాలకు సెక్యూర్. డబ్బు ఈరోజు ఉంది. రేపు ఉండకపోవచ్చు. కానీ దేవుడు ఎప్పటికీ మారడు. నీ జీవితంలో ఇప్పుడే డబ్బు సమస్య ఉండొచ్చు. బిల్స్ కట్టాల్సినవి ఉండొచ్చు. లోన్స్ కట్టేవి ఉండొచ్చు. ఈఎంఐస్ ఉండొచ్చు. కుటుంబ సమస్యలు ఉండొచ్చు. ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. కానీ దాన్ని ఇగ్నోర్ చేయలేం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీ అవసరాలన్నీ దేవునికి తెలుసు. ఆయన మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తూ ఉండుండొచ్చు. కానీ ఎప్పుడు ఆయన నిర్లక్ష్యం చేయడు. మీ పేషెన్స్‌ని ఆయన బిల్డ్ చేస్తున్నాడు. మీ ఫెయిత్‌ని ఆయన స్ట్రెంథెనింగ్ చేస్తున్నాడు. డబ్బు కోసం పరిగెత్తుతూ నీ మనసును కోల్పోవద్దు. డబ్బు కోసం పరిగెత్తుతూ మీ జీవితంలో శాంతిని కోల్పోవద్దు. అన్నిటికంటే ముఖ్యంగా డబ్బు కోసం పరిగెత్తుతూ దేవునికి దూరం కావద్దు. డబ్బు నీకు సౌకర్యం ఇస్తుంది. దేవుడు నీకు జీవితాన్నే ఇచ్చాడు. ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. నేను డబ్బు కోసం కాదు, దేవునితో కలిసి జీవించడానికి ప్రయాసపడతాను అని. ముందుగా దేవుడు, తర్వాత పని, తర్వాత డబ్బు. అప్పుడేమవుతుందో తెలుసా? నీ జీవితం బ్యాలెన్స్ అవుతుంది. ఆశీర్వదించబడుతుంది. నీ కుటుంబానికి శాంతి వస్తుంది. నీ అవసరాలన్నీ వాటంతటవే దేవుడు తీరుస్తా ఉంటాడు. దేవుడెప్పుడూ తన పిల్లల్ని విడిచిపెట్టడు. నీ పరిస్థితి ఎలా ఉన్నా నీవు ఒంటరిగా లేవు. ఆయన నిన్నెప్పుడు ఒంటరిగా విడిచిపెట్టడు. దేవుడెప్పుడు నీతో ఉండి నిన్ను నడిపిస్తా ఉంటాడు. డబ్బు కోసం పరిగెత్తకండి. దేవుని వైపు పరిగెత్తండి. దేవుడుంటే నీకున్న అవసరతలన్నీ ఆయనే తీరుస్తాడు. దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వదించాలి. మీకు శాంతి, సమాధానం ఇవ్వాలి. ఇప్పటి వరకు మనం డబ్బు గురించి చాలా విషయాలు విన్నాం. కానీ ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న. దేవుడు చెప్పినట్టు బైబిల్ ప్రకారం ఎలా ఉంటే మన జీవితంలో ఆశీర్వాదం వస్తుంది? మొదటిది, దేవునికి మొదటి స్థానం మన జీవితాల్లో ఇయ్యాలి. యేసయ్య చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. ముందుగా దేవుని రాజ్యాన్ని వెతకాలి. డబ్బు ముందు కాదు, దేవుడే ముందు. రెండోది, నిజాయితీగా జీవించాలి. తప్పుడు మార్గాల్లో సంపాదించిన డబ్బు ఎప్పటికీ ఆశీర్వాదాన్నివ్వదు. ఏదో ఒక రకంగా నష్ట రూపంలో, అనారోగ్య రూపంలో ఏదో ఒక రకంగా డబ్బును కోల్పోయే అవకాశం చాలా ఉంది. కానీ దేవుడు ఆశీర్వదించే సంపద నిత్య ఆనందాన్ని, సర్వ సుఖాలను ఇస్తుంది. ఆనందాన్నిస్తుంది. ఇక మూడోది, కష్టపడాలి, విశ్వాసం కూడా ఉంచాలి. లేఖనాలు చెబుతున్నాయి, పని చేయనివాడు తినకూడదు అని. అంటే కష్టం చేయాలి, అదే సమయంలో దేవునిపై నమ్మకం కూడా పెట్టాలి. నాలుగవది, ఇచ్చే హృదయం కలిగి ఉండాలి. నువ్వు ఇస్తే దేవుడు నీకు మరింత ఇస్తాడు. అది కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆశీర్వాదం, శాంతి, ఆనందం. అది నువ్వు ప్రతి వారం వెళ్ళే మందిరానికి అయ్యుండొచ్చు, దశంభాగం అయ్యుండొచ్చు, పేదవారికి అయ్యుండొచ్చు. నీ ముందు నీ ఇంటికి ఎవరైనా అవసరతలో వచ్చిన వారికి సహాయం చేయగలిగినప్పుడు అది రెండింతలుగా మరలా నీ అవసరాన్ని తీర్చే ఆశీర్వాద రూపంలో నీ దగ్గరికొస్తుంది. ఇక ఐదవది, కృతజ్ఞతతో ఉండాలి. ఇప్పటికే ఉన్నదానికి దేవునికి ధన్యవాదాలు చెప్తూ, కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి. అప్పుడు దేవుడు ఇంకా ఇస్తాడు. లేని దాని కొరకు నిందలేసేదానికన్నా, ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో, ఏదైతే ఇప్పుడున్న స్థితి ఏదైతే ఉన్నదో, దాన్ని బట్టి ఇది ఇచ్చినందుకు వందనాలు ప్రభువా నువ్వు కృతజ్ఞతలు చెప్పగలిగితే, ఇంకా ఉన్నతంగా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతారు.
దైవజనమా, డబ్బు వెనకాల పరిగెత్తకండి. దేవునితో కలిసి నడవండి. అప్పుడు నీ అవసరాలు తీరుతాయి. మీ జీవితాలు స్థిరపరచబడతాయి. దేవుడు ముందుంటే సంపద వెనుక వస్తుంది. కానీ సంపద ముందుంటే మీ జీవితాల్లో ఉన్న శాంతి పోతుంది. ఎప్పుడైతే నువ్వు దేవునికి మొదటి స్థానం ఇచ్చి, దేవుని కొరకు పరిగెత్తుతావో, నీకు కావలసిన సర్వ సంపదలు నీ ఎనకాల పరిగెడతాయి. అది కాదని దేవుని వెనకాల పెట్టి నువ్వు ముందు సంపదకు ముందు అవకాశం ఇస్తే, నువ్వెంత పరుగు తీసినా నీకు కావలసిన ఆశీర్వాదం ఏదైతే ఉన్నదో, దాన్ని నువ్వు కనీసం చూడ్డానికి కూడా అది నీకు కంటికి కనిపించనంత దూరంగా వెళ్ళిపోతది. అదే దేవుని నువ్వు ముందు పెట్టినట్లయితే, నీకు కావలసిన సర్వ సంపద ఆయన నీ దగ్గరకి తీసుకొచ్చి పెడతాడు. ఆకాశపు దనడిదిని తెరిచి, పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని నింపి సమృద్ధిలోనికి నడిపించును గాక. ఈ మెసేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మెసేజ్ కోసం ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ. అందరికీ ప్రైజ్ ద లార్డ్.